చాలామందికి అంటే ఈవెన్ సినిమా వాళ్ళే కాదు, ఎక్కువ సినిమా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, మెంటల్ డిప్రెషన్స్, మెంటల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే కథలు రాసుకొని సినిమాల అవకాశాలు రాక పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు. సో రెగ్యులర్ అందరి లైఫ్లో ఉంటుంది అనుకోండి. ఎక్కువ ఈ అంటే మైండ్ మీద ప్రెషర్ పడడం, మానసికంగా కృంగిపోవడము, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం. ఓకే, అది ఫినాన్షియల్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా అవ్వచ్చు. ఓకే, ఇటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు మనం అంటే ఫిట్నెస్ చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల, ప్రాపర్గా జిమ్ చేయడం వల్ల, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల కొంతవరకు ఏదైనా మేలు జరుగుతుందా? వై నాట్ అండి, డెఫినెట్లీ. ఎంత స్ట్రెస్ మీద ఉన్నా కూడా ఇప్పుడు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? బాడీ, ఆ మైండ్ మెంటల్లీ ఫిట్గా లేడు కాబట్టి స్ట్రెస్గా లోన్ అవుతున్నారు. ఫిజికల్లీ ఫిట్ లేడు కాబట్టి స్ట్రెస్లకు లోన్ అవుతున్నాడు. ఎమోషనల్లీ ఫిట్గా లేడు కాబట్టి దీనికి అన్నిటికీ లోన్ అయ్యి నాకు ఎలాంటి అవకాశం వచ్చినా, నేను ఒకటే అంటున్నానండి, ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఎవరు స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ ఫిట్గా ఉండాలి. మనం చేసే పనిలో, మన లైఫ్ స్టైల్లో మనం ఏమేం చేసాము, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాము, దొగ్గుకుంటూ పాకినాము, నడిచినాము, ఉరికినాము, పరిగెట్టినాము, కింద పడ్డాము, మీద పడ్డాము, దానివల్ల మనం ఏం స్ట్రెస్కి లోన్ అవ్వలేదే. అంటే మన లైఫ్ని కూడా మనం అలా డిజైన్ చేసుకోవాలి. స్ట్రెస్ లోన్ కాకుండా ఒక యాక్టివిటీ, మెడిటేషన్లోనో ధ్యానంలో కూర్చొని ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంటను వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్. అంటే ఫిట్నెస్ అంటే గ్రౌండ్లోనే పరిగెట్టమని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లోనే మినిమలైజ్ ఎక్సర్సైజ్ చేసుకునే వర్కౌట్స్ ఉంటాయి. జనరల్ వర్కౌట్ ఉంటుంది, కానీ జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అట్లా చేసుకొని మెడిటేషన్ చేయడం, యోగా చేయడం. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయండి, యూట్యూబ్లో కొడితే డైరెక్ట్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఉన్నారు. జూంబా చేసుకోవచ్చు. ఎలాంటి యాక్టివిటీ అయినా సరే ఒక 20 నుంచి 40 నిమిషాలు వర్కౌట్ వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంటే వీళ్ళు ప్రతిరోజు చేయాలని రూల్ ఏం లేదు. ఏజ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా, అమెరికన్ కౌన్సిల్ అనే ఎక్సర్సైజ్ ప్రకారంగా చాలామంది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, వారానికి 4 రోజులు వర్కౌట్ చేస్తే చాలు. గంట, వారానికి 4 గంటలు. వారానికి 4 గంటలే? 4 గంటలు అంటే 4 రోజులు. 4 రోజులు. సో మీరు రెగ్యులర్గా సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి మీరు ప్రాపర్ ఫిట్ అంటే ఆ డైట్ కానివ్వండి, అదేవిధంగా ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్నారు. సో జనరల్ నేను కొన్ని వీడియోస్లో చూశాను, అంటే మీరు ఆ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోస్ సోను సూద్ గారికి అండ్ సుదీప్ గారికి ఇట్లా చాలామందికి కూడా మీరు వారికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, గ్రౌండ్లలో లైవ్లో చూస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ కామన్ పీపుల్కి వాళ్ళకి తేడా ఏముంటుంది, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు అంత ప్రాపర్ ఫిట్ ఉండడానికి? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఒకటే ఫోకస్ అండి, వాళ్ళ బాడీని వాళ్ళ ఫిజిక్ని వాళ్ళు స్క్రీన్ మీద చూపించుకోవడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ స్క్రీన్ మీద వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళకు సెలబ్రిటీ అనే పేరు వచ్చేది. దే ఆర్ నాట్ సెలబ్రిటీస్. ట్రైనర్ మేకింగ్ సెలబ్రిటీ. ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ బాడీ ఫిజిక్స్ని, స్ట్రక్చర్ని డిజైన్ చేసి వాళ్ళకి వర్కౌట్ చేయించే ఆ ట్రైనర్ సెలబ్రిటీ ఫస్ట్. ఏ ట్రైనర్ కెన్ మేక్స్ నార్మల్ పీపుల్ టు సెలబ్రిటీ పీపుల్. నేను అనేది ఏంటంటే, మంచి ట్రైనర్ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే సెలబ్రిటీస్ అని ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు స్క్రీన్ మీద వాళ్ళంతా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని. వాళ్ళ మంచి ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ, మంచి డైట్ తింటూ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కష్టపడి స్క్రీన్ మీద వాళ్ళంతా వాళ్ళ బాడీని, వాళ్ళ బాడీ షేప్ని ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు రాబట్టే వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తాము, ఒక సినిమాలో జనరల్గా ఒక మంచి ఫిజిక్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ సినిమా చూసే వరకు ఆ ఫిజిక్ ఉండదు, ఇంత బెల్లీ ఉంటుంది. అంటే అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది ఇండస్ట్రీలో చాలామంది కూడా చాలా ఫేస్ అయ్యారు ఇలాంటి విషయాలలో. సో నేను ఏదైతే మీరు బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సోను సూద్ గారు, ఆయనను ఎప్పుడు చూడు అదే ఫిట్నెస్, అదే 6 ప్యాక్, అవే కండలు తిరిగి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆయనకి ఏం చేశారు మీరు? ఆయనకు మరి అంత ఫిట్గా ఎలా ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? సోను సూద్ సార్ నా లైఫ్లో నేను చూసిన మొదటి వ్యక్తి, లాస్ట్ వ్యక్తి అతనే. సీరియస్లీ చెప్తున్నా, ఆయన చేసే వర్కౌట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆయన స్టిల్ ఇప్పటికీ చూడండి, ఆయన బాడీ ఎప్పటికీ 6 ప్యాకే. చాలా మూవీస్ చూడండి మీరు, ఇప్పటికీ చూడండి. సోను సూద్ గారు ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్.
రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానిలో ఆయన చాలా ఫోకస్డ్ ఉంటారనమాట. సోను సూద్ గారు కంపల్సరీ పర్ డే 3 hours వర్కౌట్ చేస్తారు. డైట్ కూడా ఎలా ఉంటుందా? డైట్ కూడా కంప్లీట్ అంటే సార్ చాలా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు. నేను సోను సూద్ సార్తో నేను వర్క్ చేసింది మన పంజాబ్ టీమ్కి CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు పంజాబ్ టీమ్కి నేను అసిస్టెంట్ కోచ్గా అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్ 2024. సో నేను అప్పుడు పంజాబ్ టీమ్కి వర్క్ చేయడం, అప్పుడు నేను స్ట్రెంథనింగ్, కండిషనింగ్, వాళ్ళకి బాడీ స్ట్రెచ్చింగ్ చేయించడం, బాడీ ఫ్రీ చేయించడం, దానిలో నేను సోను సూద్ సార్కి వర్కౌట్లు చేయించడం జరిగింది. సోను సూద్ సార్కి నేను ట్రైన్ చేయలేదు, ఆ టీమ్కి నేను అటాచ్ అయినప్పుడు ఐ గేవ్ మై సర్వీసెస్ ఫర్ ద కంప్లీట్ పంజాబ్ టీమ్ మొత్తానికి నేను ట్రైన్ చేశాను. తమన్ గారు అంటే క్లాసెస్ తమన్ అంటే ఓన్లీ టోర్నమెంట్కి నేను అటాచ్ అయినప్పుడు మాత్రమే ఐ గేవ్ మై సర్వీసెస్ ఫర్ దెమ్, నాట్ పర్సనల్ ట్రైనింగ్. టాలీవుడ్ టీమ్ ఎక్కడైనా ఉంటే దే విల్ కాల్ మీ, దే విల్ వర్క్ ఫర్ ఫిట్నెస్ అండ్ మసాజర్, ఫిజియో వర్క్ చేస్తాను. వాళ్ళకి ఏమైనా ఇంజరీ మేనేజ్మెంట్ అయితే బాడీ స్ట్రెచ్చింగ్, కండిషనింగ్ చేయడం, బాడీ ఫ్రీ చేయించడము, ఇవన్నీ నేను దగ్గర నుండి చేశాను.